మా అమ్మాయి స్వేచ్ఛ మామూలుగా మహిళలంటే అనిగి మనిగి ఉండాలి, జీ హుజూర్ అని ఉండాలి అనేటటువంటి ఆలోచన లేదా మీకు? ఏదైనా సవాల్ చేసేటటువంటి ఒక ఆలోచనతోనే ఉండేది. ఎవరి దగ్గరైనా కానీ ఒక పులి పిల్లలాగా మాట్లాడేది, ఒక సింహం లాగా దూసుకుపోయేది ఆమె. అట్లాంటి ఆమెను పూర్ణచందర్ బాదావత్ అనేటటువంటి ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేటటువంటి టీ న్యూస్ లా సంతోష్ ఎంపీ సంతోష్ కుమార్ కి ఒక పిఏగా నేను ఉంటున్నా. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోటీశ్వరుణ్ణి, నీకెన్ని కావాలంటే అన్ని చేసేస్తా, నీకు విల్లాలు కట్టిస్తా, నేను మినిస్టర్ని అయితా అని చెప్పేసి రాజకీయ పార్టీ ప్రోద్బలంతోని ఒక డబ్బు మదముతోని నా బిడ్డను ట్రాప్ లో పెట్టేసి నా బిడ్డకు అలాంటి హత్య చేసిండు పూర్ణచందర్ బాదావత్. ఆయనను కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకా ఏ మహిళలను, చాలా మంది మహిళల్ని ఆయన చాలా మంది ట్రాప్ లో పెట్టి ఆయన చాలా మంది జీవితాలను నాశనం చేసిండు. కాబట్టి ఏ రాజకీయ ప్రోద్బలం ఉన్నా సరే మొత్తం జర్నలిస్టులంతా కూడా మీకు ఒక జర్నలిస్టు సింహమే అందరికి క్లాసులు చెప్పేది, మహిళా జర్నలిస్టులకు మీటింగులు పెట్టి క్లాసులు చెప్పేది, వాళ్ళు పరిష్కారం చెప్పేది. ఆమె ఎన్నెన్ని పుస్తకాలు చదివింది, నేను కూడా చదవలేదు అన్ని పుస్తకాలు. ఆమె అమ్మా నువ్వు ఎందుకు భయపడతావు, నేను అన్ని అది నేను చూసుకుంటా కదా అని చెప్పేసి నాకే ధైర్యం చెప్పినటువంటి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆమె జీవితాన్ని ముగించేలా వాడు చేసిండు. వాడే హంతకుడు, వాడు హంతకుడు అని చెప్పేసి ఇవన్నీ కేసు పెట్టి ఇవన్నీ శిక్షించాలి అని జైలుకు పంపాలి. ఇంకా వానికి మద్దతు ఇచ్చినటువంటి ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి, అలాంటి వాళ్ళ పట్లన అందరూ మహిళలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, మెలకువతోని ఉండాలి. ఎంత ధైర్యం ఉన్నా సరే వాళ్ళను కూడా ట్రాప్ లో పెట్టేటటువంటి తెలియపరులు, మోసకారులు ఈ పితృస్వామిక సమాజంలో ఉన్నారు. కాబట్టి అందరు కూడా అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఆమె ఎప్పుడు కూడా ఎవరికి తల వంచలేదు ఆమె. కాబట్టి ఆమె అంటే చాలా మందికి కోపం ఉంటది, అమ్మో ఆమె అంటే ఇట్లా మాట్లాడేస్తుంది అని చెప్పేసి. అందుకోసమే ఎవరైనా సరే మాట్లాడే దాంట్లో, ఆమె ఉద్యమించే దాంట్లో, ఆమె రచనలలో అవన్నీ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని మనము ముందుకు పోవాలి. అలాంటి ఇంకా ఘటన జరగకుండా మనం అందరం కూడా మెలకువతోని ఉండాలి, ఇవన్నీ శిక్షించాలి. శిక్షించే వరకు జర్నలిస్టు మిత్రులు కానీ ఇంకా ఎవరైనా సరే అన్ని సంఘాల వాళ్ళు, మహిళా సంఘాల వాళ్ళు, రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఎవరు ముందుకు వస్తారు ఆ నేరస్తుని శిక్షించడానికి కాపాడుతున్న వాళ్ళు ఎవరో ముందుకు రావాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. మేడం మేము బాధలో ఉన్నాము, పాప పరిస్థితి ఏం చెప్పమంటారు చెప్పండి. ఆ పాప వాళ్ళ అమ్మ కోసము ఏమి జరుగుతుంది, మా అమ్మకని తెల్లవార్లు నిద్రపోకుండా మా అమ్మ గొడవ జరిగింది అని కాపలా ఉన్నది మా మనవరాలు. ఆమె కాపలా ఉన్నది వాళ్ళ అమ్మని రక్షించుకోవడానికి కోసమే వాళ్ళ అమ్మతో ఉన్నది. వాళ్ళ అమ్మకి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఆమె వాళ్ళ అమ్మతో ఉన్నది. ఆమెకి ఎన్ని కష్టాలైనా భరించుకుంటున్న మనవరాలు చాలా 14 సంవత్సరాలు, కానీ ఆమెకు చాలా నాకంటే ఎక్కువ ఒక మెచ్యూరిటీ అనేది ఉన్నది నా మనవరాలకి. అందుకోసము ఆమె అమ్మాయి ఏమంటారు అనేది మీరు అడిగితే మేము ఏం చెప్పమండి. ఆ అమ్మాయి కూడా నిర్ణయించుకుంటుంది. మనం అందరం ఉన్నాం కూడా మద్దతు చేస్తాం కదా, ఏ సమస్యలు ఉన్నా ముందర ఉంటాం కదా. ఇదే స్ఫూర్తి, వాళ్ళ అమ్మ స్ఫూర్తినే ఆమె నేర్చుకుంటుంది. ఆమె కూడా అన్నిటికి వ్యతిరేకంగా, ఈ అణచివేతకు వ్యతిరేకంగా, ఇలాంటి మోసాలకు వ్యతిరేకంగా ఆమె కూడా పోరాటం చేస్తుంది, నేర్చుకుంటున్నది. వాళ్ళ అమ్మ చావుతోని, వాళ్ళ అమ్మను హత్య చేసిన దాంతోని ఆ అమ్మాయి నేర్చుకుంటున్నది ఈ మగవాళ్ళు ఎంత మోసకారులు ఉంటారు. ఆమె చిన్న వయసులోనే ఆమె అనుభవించింది, నేర్చుకుంటున్నది. అందుకోసమే ఆ పాప నిర్ణయించుకుంటది. మనం అందరం ఉన్నాం కదా ఆమె కోసము, అదే తెలియజేస్తున్నాను. మిత్రులారా, 27 నాడు సాయంత్రము మా కూతురు స్వేచ్ఛ ఉరివేసుకొని చనిపోయింది. అయితే
మేము లోపలికి వెళ్ళి చూసే వరకు ఆమె బెడ్ మీద నిలబడితే ఉరి పడదు, కానీ ఆమె శవాన్ని చూస్తే కాళ్ళు వంకరైపోయి ఉన్నాయి, చేతులు వంకరైపోయి ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ మెడకు కూడా బుక్కలకి వెళ్ళి రక్తం వచ్చింది. ఆ శవాన్ని చూసినప్పుడు ఆమె ఏది ఉరి వేసుకున్నట్టు మాత్రము అనిపిస్తలేదు, అనుమానంగా ఉన్నది. ఆమె ఒకవేళ ఉరి తనకు తానే వేసుకొని ఉంటే వేలాడితే ఆమె కాళ్ళు కిందికి ఆంతాయి, కిందికి ఆనేంత డిస్టెన్సే ఉన్నది. కానీ మరి ఇక్కడ ఏం జరిగిందా అనేది డౌట్ఫుల్గానే ఉన్నది. మా ఉద్దేశము ఈ మరణంపై ఏది తప్పనిసరిగా ప్రభుత్వం నుండి విచారణ జరిపించి ఇది మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే అయితే ఏంటంటే మా కూతురు జర్నలిజం 20 సంవత్సరాలు దాటింది, జర్నలిజంలో ఉండబట్టి 2 దశాబ్దాలు దాటింది. చాలా ఏంటంటే అనుభవం ఉన్న జర్నలిస్టు, ఆమె టాలెంట్ ఉన్న ఆమెస్టు, ఆమె స్క్రిప్ట్లు తనకు తానే స్వయంగా తయారు చేసుకొని ఆమె వెళ్ళేది. రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ధైర్యంగా వాళ్ళని ప్రశ్నించేది, ఎవరికి భయపడేది కాదు. అటువంటి అమ్మాయి ఇట్లా సూసైడ్ చేసుకున్నది అనేది అది ఇప్పటికీ అది అర్థం కానీ ప్రశ్న కానీ మాకు మాత్రం మిగిలి ఉన్నది. అదే మా కూతురు ఇది క్రాంతి అనే అబ్బాయితో పెళ్ళైన తర్వాత ఒక కూతురు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేసి చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాత మా బిడ్డ అక్కడ టీ న్యూస్లో పనిచేసేది. వీడు పూర్ణచందర్ కూడా అదే టీ న్యూస్లో వాడు ఏదో కల్చరల్ ఇన్ఛార్జ్గానో ఏమో ఉండేవాడంట. ఈమెకు విడాకులు కాగానే వాడు మా బిడ్డ వెంటబడి వాడు చెప్పిండు 26 తారీఖు నాడు నా కూతురు ఏంటంటే, నాన్న మేము కలిసి ఉండలేము, మేము విడాకులు తీసుకుంటాము, నువ్వు వెంటనే వచ్చి మాట్లాడు అని అంటే నేను వెళ్ళి మాట్లాడినా, ముందు నా కూతురుతో మాట్లాడినా, లేదు నాన్న గట్టిగా నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. తర్వాత వాంతో మాట్లాడినా. అప్పటి వరకు నేను వాడికి మాకు సంబంధం లేదు, వాడి ముఖం కూడా నేను చూడలేదు. అదే ఫస్ట్ టైము. వాడు ఇంకో స్నేహితుడు కూడా ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. వాడు నాకు చెప్పడం ప్రారంభిస్తూనే మొట్టమొదటిగానే మేము 5 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము, స్వేచ్ఛ నేను 3 సంవత్సరాలు వెంటబడి నేను ఆమెను కలిసి జీవించడానికి ఒప్పించుకున్నాను. ఇప్పుడు మేము 5 సంవత్సరాల నుండి కలిసి ఉంటున్నాము, కానీ మా మధ్యలో కొద్దిగా మనస్పర్ధలు వచ్చినాయి, అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు మాత్రము ఉండలేము అనేసి అని అనుకుంటున్నాను అని వాడు చెప్పి, మరి మీ అభిప్రాయం చెప్పండి అని నన్ను అడిగాడు. నా అభిప్రాయం నేనేం చెప్పేది, మీరు నిర్ణయం చేసుకోండి, మీరు నిర్ణయం చేసుకునేవాళ్ళు మీరు అని చెప్పేసేసి నేను వెళ్ళిపోయినా. ఇక నేను పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం గొడవ పడ్డారు, ఆమెను ఏం టార్చర్ చేసిండ్రు ఇక నాకు తెలియదు. నేను వెళ్ళిపోయిన తర్వాత నా కూతురు డ్యూటీకి వెళ్ళిపోయింది. టీవీలో ఒక ఫేస్ బాగానే కనబడ్డది. నేను మా మనవరాలను అడిగాను, అమ్మ ఎట్లుందిరమ్మా మరి అని అంటే లేదన్నా అమ్మ ఏది సంతోషంగానే ఉన్నది, ఇది అబ్బా పీడ విరుగుడైంది అని నేను మాట్లాడింది అని మనవరాలు చెప్పడంతో నేను కొంచెం రిలాక్స్ అయ్యాను. లేకుంటే కూతుర్ని ఏం చేసుకుంటుందో ఏంటిదో అని మళ్ళీ కొద్దిగా అనుమానంతోనన్నా ఆమె వెంట ఉండేవాడిని. కానీ ఆమె ఫ్రీగానే ఉన్నదని చెప్పడంతో ఇక నేను ఇది బిడ్డ దగ్గరికి వెళ్ళలేదు. నిన్న మార్నింగ్ కూతురు ఏది స్కూల్కి పంపించిన తర్వాత కూతురు డ్యూటీకి పోతుంది అని అనుకున్నాము. మాకు మనవరాలు తాతయ్య నువ్వే వచ్చి నన్ను తీసుకురా అని అంటే సరే అమ్మా అని నేను వెళ్ళేసేసి తీసుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమెకు స్టేషనరీ కావాలంటే ఇప్పించి మళ్ళా ఇంటికాడ దింపే వరకు దింపిపోయినా. నేను కిందనే దింపిపోయినా, పైకి వెళ్ళలేదు, గేట్ దగ్గర దింపిపోయినా. పాప పైకి పోయి డోర్ కొడితే తీస్తలేదంట. అక్కడ వాచ్మెన్కి చెప్తే వాళ్ళు వచ్చేసిండ్రు. తర్వాత మళ్ళీ పాప నాకు ఫోన్ చేసింది, తాతయ్య నువ్వు వెంటనే రా, వెనుకకు రా, అమ్మ పలుకుతలేదు లేస్తలేదు అని చెప్తే నేను వెళ్ళాను. నేను 8:30 వరకు నేను వెళ్ళే వరకు డోరు పగలగొట్టేసేసి పెట్టిండ్రు. పగలగొట్టగానే బయటకు వెళ్ళే శవము లోపల రూమ్లో వేలాడుతూ కనబడ్డది. ఇది జరిగింది. అయితే దీనికి నాకు ఖచ్చితమైన బలమైన అనుమానం ఉంది.
వాడే పూర్ణచంద్ర వాడు ఏమైనా చేసి ఉంటాడా అనేది ఆమెను సూసైడ్ చేసుకోవడానికి వాడు అన్ని విధాలుగా పురికొల్పి ఉంటాడు, ప్రోత్సహించి ఉంటాడేమో అనేది నాకు డౌట్గా ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వము ఇది సిబిఐతో న్యాయ విచారణ జరిపించి నిజాలు తేల్చి వాటికి కఠినంగా చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలి. ఇక భవిష్యత్తులో వీడి ద్వారా మరే అమ్మాయి ఆడపిల్ల బలి కావద్దు, నష్టపోవద్దు అనేది నా యొక్క కోరిక.